ఏంటమ్మా? ఆస్తి శ్వేతకి ఇస్తున్నారా అండి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటండి? ఇస్తున్నారా లేదా? ఇస్తున్నానమ్మా. అసలు ఎందుకు ఇస్తున్నానంటే నాకింకేం చెప్పకండి. ఆ నిర్ణయం మార్చుకోండి. ఆ ఆస్తి నాకేనండి. లేదమ్మా, నానమ్మ ఆస్తి నీకే వస్తుందిగా. అదంతా నాకు అనవసరం అండి. నా తండ్రి ఆస్తి నాకే రావాలండి. నాకే రావాలండి. అంతేనండి. నా ఆస్తి నీకే కావాలంటే నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో గెలవాలి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? అవును, రేపు నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అరేంజ్ చేస్తున్నాను. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి నా ఆస్తిని ప్రైజ్ మనీగా ఇవ్వబోతున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందారా? కష్టపడి సంపాదించిన ఆస్తిని పోటీలో పెట్టి పోగొట్టుకోవడం ఏంట్రా? ఆ మాత్రం ఫ్యాన్సీ డ్రెస్ చూడాలంటే మేమే కట్టుకుంటాం, మేమే తిరుగుతాం. మాకిచ్చేరా? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చిన్నపిల్లలకమ్మా, పెద్దవాళ్ళకి కాదు. చిన్న పిల్లల అంటే నేను కూడా పాల్గొనొచ్చన్నమాట. చెప్పింది చిన్న పిల్లలని, దన్న పిల్లలని కాదక్క. నేను కాకపోతే ఏంటే, నా కూతురు పాల్గొంటుంది, గెలుస్తుంది, ప్రైజ్ మనీ కొట్టేస్తుంది. పోటీలో గెలుస్తూనే ఇస్తారా అండి? ఇస్తానమ్మా. నీ తండ్రి ఆస్తి నీకు కావాలి అనుకుంటే కష్టపడి గెలిచి సాధించు. నా కూతురు సమర్థురాలని నేను గర్వంగా ఫీల్ అయ్యి ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను. అయితే గెలుస్తానండి, గెలిచి చూపిస్తానండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓహో, ఆస్తి నా శ్వేత కంట కట్టడానికి ఇలాంటి ప్లాన్ వేశావా? చెప్తారా? నీ ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ ఆస్తిని ఎలా లాగాలో నాకు బాగా తెలుసురా. చూడు, నీ ఆస్తిని గీతకొచ్చేలా చేస్తాను. నమస్తే సార్. నమస్తే. నేను చెప్పింది బాగా గుర్తుందిగా? ఓకే సార్. రేపు జరగబోయే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో శ్వేత మాత్రమే గెలవాలి. అన్ని రౌండ్స్లోనూ శ్వేతకి ఎక్కువ మార్కులు వేసి తననే గెలిపించాలి. అర్థమైందా? ఓకే సార్, శ్వేతనే గెలిపిస్తాను. కాకపోతే అన్ని రౌండ్స్ లో శ్వేతకే ఎక్కువ మార్కులు వస్తే అనుమానం వస్తుంది సార్. పోనీ పని చేయండి, ఒక రౌండ్లో గీతను గెలిపించండి, కానీ ఫైనల్గా మాత్రం శ్వేత గెలవాలి. ఓకే సార్. ఇంకోటి, ఈ విషయం మన మధ్య ఉండాలి, మూడో కంటికి తెలియకూడదు. అర్థమైందా? ఓకే సార్. వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. ఓకే సార్. చూడు, ఈ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో నువ్వే గెలవాలి, ప్రైజ్ మనీ నీకే రావాలి. గట్లనే మామా, మంచిగా ప్రాక్టీస్ చేసిన ఎవరొచ్చినా గెలుపు నాదే. సరే సరే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మామా ఒక్క నిమిషం మామా. బావా, ఎంతసేపు వచ్చి? ఇప్పుడేరా. శ్వేత అది రెడీ అవుతుంది. బావా, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ పోటీలు అయ్యే వరకు నేను ఎవరికి కనిపించకూడదు, అలాగే నువ్వు ఎవరికి కనిపించకూడదు. ఎందుకురా? ఎందుకంటే ఇక్కడికి అమ్మ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. మీ అమ్మ? వామ్మో, ఇప్పుడు శ్వేతను చూసి అది నీ కూతురు అని తెలిసిందో కొంపలు మునిగిపోతాయిరా. పోటీ లేదు, వలకాడలేదు, నేను శ్వేతను తీసుకుని వెళ్ళిపోతా. బావా, కంగారు పడద్దు. మనం చెప్పే వరకు శ్వేత ఎవరో ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు. నేను ఎవరికి కనిపించను, అలాగే నువ్వు కూడా గెటప్ మార్చుకుని ఉంటావు. పోటీలు అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకుని నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఇంకా అమ్మకి శ్వేత తన మనవరాలని ఎలా తెలుస్తుంది? ఏమోరా, నాకు మాత్రం ఎందుకో భయంగా ఉంది. డోంట్ వరీ బావా. చూడు, నా ఆస్తి నా కూతురికి అప్పగించడానికి నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. అందుకే ఇంత రిస్క్ తీసుకుని ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏర్పాటు చేశాను. ముందు నువ్వు వెళ్ళి గెటప్ మార్చుకో, నేను కూడా మార్చుకుంటాను. సరేనా? నువ్వు గెటప్ మార్చుకోవడం ఎందుకురా?
ఓ శ్వేత కంట పడకూడదనా? పోటీలు పెట్టింది నువ్వని తెలిస్తే ఆస్తి తీసుకోద్దనా? అదో కారణం, కానీ దానికంటే ఇంకో పెద్ద కారణం ఉంది. ఏంట్రా అది? ఛాలెంజ్. ఆ? నాకు మా అమ్మకి మధ్య జరిగిన ఛాలెంజ్. ఆ? ఛాలెంజా? ఏంట్రా అది? అసలు ఏం జరిగిందంటే, ఏరా నీ నిర్ణయం మారదా? మార్చుకునే నిర్ణయం నీ కొడుకు తీసుకోడు. ఒకసారి నిర్ణయించుకున్నాక మార్చుకోడు. అదే నీ నిర్ణయం అయితే మా నిర్ణయం విను. నీ కూతురికి ద్రోహం చేసి ఆ శ్వేతకు ఆస్తి రాస్తానంటే మేం చూస్తూ కూర్చుంటామనుకున్నావా? హ, నీ ఫ్యాన్సీ డ్రెస్ పోటీకొస్తున్నాం. మా బలం బలగం తెలివి తెగింపుతో సర్వనాశనం చేస్తున్నాం. అమ్మా, ఎస్, నా నిర్ణయంలో తిరుగులేదు. మేం చెడగొట్టకుండా ఉండాలంటే నీ అంతట నువ్వే ఆగిపో. నేను ఆగే ప్రసక్తే లేదు. జరగనిచ్చే ఛాన్సే లేదు. ఆగిపోక తప్పదురా. అమ్మా, నాశనం చేయడంలో మీరందరూ ఎంత ఎక్స్పర్ట్సో నాకు బాగా తెలుసు. అందుకే మీ అందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంటది? పోటీలు జరిగే చోట నన్ను చూసినా, పట్టుకున్నా, లేదా ఆ పోటీలు జరిపించేది నేనే అని ప్రూవ్ చేసిన శ్వేతకిచ్చే ఆస్తిలో సగం మీకు ఇచ్చేస్తాను. సగం ఆస్తిస్తావా? అంతేకాదు, నేను పెట్టే పోటీల్లో ఒకవేళ గీత గెలిచినా లేదా పండు గెలిచినా ఆస్తి మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తాను. హ, ఆ మాత్రం క్లూ ఇస్తే చాలు. ఆస్తి మొత్తం ఎలా కొట్టేయాలో నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్. నీకు కూడా. పదండ్రా. నేను ఇచ్చిన ఆఫర్కి నన్ను పట్టుకోవడానికి మా అన్నయ్యలు వదిలిలో విశ్వప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి నేను దొరకకుండా ఉండాలి అంటే గెటప్ మారాల్సిందే. అలాంటి వాళ్ళకి ఆఫర్ ఎందుకు ఇచ్చావురా? వాళ్ళు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ని చెడగొట్టకుండా ఉండడానికే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేశాను. ఓకేరా, అర్థమైంది. సరే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను రెడీ అవ్వు. అలాగే. ఆ. పద మామ. ఆ? ఏడి అంకుల్, ఇక్కడ మా మామ ఉండాలేడి? ఇక్కడ పోయండి. అబ్బో, ఏమో అనుకున్నాను. ఉండడే, ఈ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు బానే గ్రాండ్ గానే ఏర్పాటు చేస్తున్నారు అత్తయ్య గారు. మరి డబ్బంటే ఎవరికి చేదే? 4 కోతి గెంతులు గెంతితే బోళ్ళంత డబ్బొస్తుందని అందరికీ తెలిసే ఎగబడి ఈ పోటీలకొచ్చారు. ఈ పోటీల్లో చిన్నపిల్లలే పాల్గొనాలని కండిషన్ పెట్టారు గాని, లేదంటే నేను కూడా ఒక గౌన్ వేసుకునే అలా వెళ్ళుండేదాన్ని. జనాలను చంపడానికి అంటే నన్ను చూస్తే జనాలు చేస్తారా? గౌన్ లో చూసి చావక చప్పట్లు కొడతారా అత్తయ్య గారు? ఎలాగైనా సరే ఈ పోటీలో నా మనవరాళ్లే గెలవాలి. గెలుస్తాను. హలో, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారో నాకు తెలీదు. చేతు ఆస్తి మాత్రం నా కూతురికే రావాలి. ఏంటే నా గీతకి పోటీయా? ఆ? దీన్ని ఓడించటం నీ మేకప్ దాని వల్ల ఏమవుతుంది? చూస్తూ ఉండండి, ఈ పోటీలో గెలిచి ప్రైజ్ కొట్టేసేది నా మనవరాలే. అవునండి, ఎంత కష్టమైనా గెలుస్తానండి. మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటానండి. ఏడ్చిన పూజల్దానా. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలంటే హారతిచ్చుడు గంటలు కొట్టడం అనుకున్నావే? టాలెంట్ ఉండాలి. ఈ పోటీలో విన్నర్ నేనే. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఎప్పటి నుంచి అనిపిస్తుంది నీకు? ఎట్లరా
నువ్వే గెలిచినట్టు, ప్రైజ్ మనీ నీకే వచ్చినట్టు, అందరినీ నువ్వే అడిచినట్టు అనిపించడేంద్ర బుడ్డోడా. ఖచ్చితంగా నేనే గెలుస్తా. పాపం కలలు కంటుందిరా. కను కను మేం గెలిచాక వచ్చి నిద్ర లేపుదాం. పంచభూతాలారా, అష్టదిక్కులారా, అష్టదిక్పాలకులారా, నా భక్తి నిజమైతే, నా పూజలు ఫలిస్తే, నా వ్రతాలు వరాలిస్తే నన్ను గెలిపించండి. ఓసిని భక్తి పాడుగాను. భయపెట్టినావు కదనే. ఇగో మీ అందరికి చెప్తున్నా, ఈ పోటీలల్లా గీ శ్వేత గెలుస్తుంది. మీ అందరికి చాక్లెట్లు పంచుతుంది. అది చూద్దాం. నేనుండగా ఎవరిని గెలవనివ్వను. నాదే విన్ను. అబ్బా అబ్బా, మా పండు జోకేసిద్రబాయ్. నవ్వండి నవ్వండి. అమ్మా వీళ్ళు నవ్వుతున్నారే. జోకేస్తే నవ్వక నెత్తి బల కొట్టుకుంటారే. మేకప్ మొహం దానా. ఏ శ్వేత, శ్వేత, హద్దు మీరి మాట్లాడద్దు. గుద్దులతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఓయమ్మో, ముద్దపప్పుకి గుద్దులు కూడా తెలుసంట్రా. ఆపండి ఆపండి. ఒసేయ్ నిన్ను. ఊరికే మాట్లాడవసరమే. మీ చేతులేమో ఈ పోటీల్లో చూపించండి. వెళ్ళండి. చూపిస్తానే, నేనేందో చూపిస్తా. ఆ ఆస్తి నాది కాదు, నాది. ఈసారి గీతా శ్వేతలు కూడా జోకేశారే, ఆ ఆస్తి వాళ్ళదే అని. చూద్దాం దీని పూజలు గెలుస్తుందో, దీని తెలివి గెలుస్తుందో, లేదా మన టాలెంట్ గెలుస్తుందో. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ పోటీలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంతో వచ్చిన ఈ చిన్నారులందరికీ ఇదే మా ఆహ్వానం. ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. అందులో 2 రౌండ్లలో గెలిచిన వాళ్ళకి ముందుగా ప్రకటించినట్టుగా కోట్ల రూపాయల ఆస్తి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కోట్ల రూపాయలు ఎవరు సొంతం కాబోతున్నాయో ఆ అదృష్టవంతులు ఎవరో మరికొద్దిసేపట్లో తేలిపోతుంది. ఇందులో పాల్గొనే చిన్నారులందరూ మొదటి రౌండ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాను. డ్రెస్ మార్చుకుందాం. ఊరుకోండి అత్తయ్య గారు. ఎంత డ్రెస్ మారిస్తే మాత్రం నేను చిన్నపిల్లని అయిపోతానా? కావాలంటే మీకోసం ట్రై చేస్తాను. అంత ధైర్యం మాకు లేదమ్మా. నేను డ్రెస్ మారుస్తానన్నది గీతకి. గీతరా వెళ్దాం పదా. దేనికైనా అదృష్టం ఉండాలి. నేనే కనుక చిన్నపిల్ల గెటప్ లో వెళ్ళానంటే ఆ ప్రైజ్ ఏదో నాకే ఇస్తారు. ఇంకెప్పుడు గెటప్ వెయ్యకు. నేను ఇప్పటికీ చిన్నపిల్లలా ఉంటానని నీకు కుళ్ళు. పద. ఏ శ్వేత, ఇంకా డ్రెస్ మార్చుకోలేదా? వెళ్దాం పదా. ఎటులైనా సరే శ్వేతని గెలిపించి ఆమె తండ్రి సంకల్పమును నెరవేర్చవలే.
ఇప్పుడు మనం మొదటి రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ రౌండ్ లో చిన్నారులందరూ తమ ఫ్యాన్సీ డ్రెస్ తో ర్యాంప్ వాక్ చేసి మనల్ని అలరించబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ శ్వేత. మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుణ్ణి స్మరించండి. కోటి లింగాలకు అభిషేకం చేసినంత పుణ్యాన్ని సంపాదించుకోండి. పొట్టిది పార్వతీదేవి వేషంలో భలే ఉంది. ఇంటికి రాగానే దిష్టి తీయాలి. చూస్తుంటే దీనికే ప్రైజ్ వచ్చేలా ఉంది. పార్వతీదేవి ఎవరు కూతురమ్మా? వాళ్ళ అయ్య కూతురు. అదేనమ్మా, వారి తండ్రి పేరేంటి? పార్వతి పర్వతరాజ కుమార్తె. తన తండ్రి భోజనానికి పిలిచి అవమానించాడని యాగంలో దూకి భస్మమైంది. భోజనానికి కాదమ్మా, దక్షయజ్ఞానికి పిలిచి అవమానించాడని అగ్నిలో దూకింది. అరే పార్వతి నువ్వానేనా? యజ్ఞమయ్యాక ఏం చేస్తారు? సరేనమ్మా, సంతర్పణం చేస్తారు. అంటే భోజనాలు పెడతారు. నేను గదే గదే చెప్పింది. భోజనానికి పిలిచి అవమానపరిచారని. వెరీ గుడ్, గుడ్ పెర్ఫార్మెన్స్ శ్వేత. ఇప్పుడు రాబోతున్నది బేబీ గీత. కమ్ ఆన్ గీత. మౌనం యొక్క ఫలితం ప్రార్థన. ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం. నమ్మకం యొక్క ఫలితం ప్రేమ. ప్రేమ యొక్క ఫలితం సేవ. సేవ యొక్క ఫలితం సంతృప్తి. అమ్మ గీత, నీ దృష్టిలో పూజ గొప్పదా, సేవ గొప్పదా? పూజలు చేసేవారు దేవుణ్ణి ప్రేమిస్తారు. సాటి మనిషికి సేవ చేసేవారిని ఆ దేవుడే ప్రేమిస్తాడు. మానవ సేవ మించిన పూజలు లేవు. మానవత్వాన్ని మించిన సంపద లేదు.